భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవం జెండను పార్టీ కార్యాలయంపై ఆవిష్కరించిన సిపిఐ డివిజన్ కార్యదర్శి కె నరసింహులు. జహీరాబాద్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ పార్టీ కార్యాలయ పైన పార్టీ జెండను ఆవిష్కరించిన సిపిఐ డివిజన్ కార్యదర్శి కె నరసింహులు అనంతరం సమావేశంలో మాట్లాడుతూ, ఈ రోజు దేశంలో పేదరికం పెరిగిపోయింది, ప్రజలపై చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాల వలననే దేశంలో పేదరికం పెరిగిపోయిందని, దాని వలననే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకని ఎర్ర జెండా ఎప్పుడు ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. గతంలో సిపిఐ నాయకులు ఎర్ర జెండను భుజంపై మోసుకుని దునేవాడిదే భూమిర అనే నినాదంతో ఎన్నో భూపోరాటాలు చేసి ప్రజలకు అండగా నిలిచారు. తెలంగాణ విప్లవ సైదంగా పోరాటంలో ఎంతో మంది వీరులు అమరులైనరు. అలాంటి ఉద్యమంలో అమరులైన వారి అడుగు జడల్లో నడుస్తాం. వారి ఆశయ సదనకే ఎర్ర జెండను భుజంపై మోసుకుని ముందుకు వెళతామని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొడుతూ ప్రజల పక్షాన నిలుస్తామని, రానున్న రోజుల్లో ఎర్ర జెండా ఉద్యమాలు ఉధృతం చేస్తాం, భూపోరాటాలు నిర్వహిస్తాం, అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల ఇచ్చే వరకు పోరాడుతామని, పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎన్నోసార్లు ఆర్డీఓకు మరియు ఎంఆర్ఓకు కూడా వినతి పత్రాలు ఇచ్చిన ఉపయోగం లేదని, ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే మేమే ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ ఎర్ర జెండాలు పతి కబ్జాలు చేసుకుంటామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు అస్వక్ హుసేన్, శంకర్ జంగేర్, సుధాకర్, ఇర్ఫాన్, గౌస్, అక్బర్ హుసేన్, ఆయాత్ షామ్, మతీన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.